సో ఈ మధ్యకాలంలో జెన్ జీ అని చెప్పేసి ఒక ఏమన్నా దాని పదం బయటకు వచ్చింది. సో ఈ వీళ్ళు నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, చాలా ఓపెన్ చెప్పాలంటే ఒక విధంగా చెప్తే చాలా దారుణాలు సృష్టించారు. కానీ దానికి పత్రికలు కావచ్చు, లేదా మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు చెబుతున్నది ఏంటంటే అక్కడ ఒక రెవల్యూషన్, విప్లవం వచ్చింది, అది అవినీతికి వ్యతిరేకంగా, అసమర్థతకు వ్యతిరేకంగా అని చెప్తా ఉన్నారు. సో రియల్లీ అది అసమర్థతకి లేదా అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే ఉందా? సో రకరకాల కారణాలు దానిలో ఉన్నాయి. సో ఒకటి మాత్రం నిజం, దానిలో యువతికి చాలా రకాలుగా ఏమంటుందని అసంతృప్తి పెరిగిపోయింది. ఆ అసంతృప్తికి ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వర్క్ చేయడానికి అవకాశం లేకపోవడం, అంటే ఉపాధి రంగం అనేది, ఉద్యోగ రంగం అనేది సరిగ్గా లేకపోవడం. దానివల్ల ఏమైపోయింది అంటే డిజిటల్ మీడియా ఒక వ్యసనంలాగా మారిపోయింది. నేపాల్లో మొదటి విప్లవం ఎందుకు వచ్చింది అని చెప్పినప్పుడు యాక్చువల్గా ఆ సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేయటం వల్ల తిరుగుబాటు ఏర్పడింది అని వచ్చి ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదని, అక్రమాలు చేసిండ్రని, ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పేసి చెప్పారు. కానీ అక్కడ జరిగిన సంఘటనలు చూస్తే, ఒక హింసాత్మక ప్రక్రియను చూసినప్పుడు అది ఖచ్చితంగా అది ఒక ఏమంటాం విప్లవం అని అనలేం. అది డెఫినెట్గా ఒక అరాచకాన్ని సృష్టించింది అక్కడ. ఎందుకంటే ఎవరిని హత్య చేస్తున్నారో తెలియదు, ఎవరిని ఏమంటున్నారో తెలియదు, ఏది తెలియని విధంగా ఎవరు పడితే వాళ్ళు యువత అనబడేవాళ్ళు. అంటే యువకులు అందరికీ మరి అంత బాధ్యత ఉందా అంటే అంత బాధ్యత ఏం లేదు. దానిలో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. అక్కడ చూసినప్పుడు మొదటగా దాని మీద వచ్చిన వ్యాఖ్యానం ఏంటి అంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళకి అందుబాటులోకి రాకుండా బ్యాన్ చేయడానికి తిరుగుబాటును క్రియేట్ చేసింది. అంటే పాశ్చాత్య వ్యవస్థ, వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేశాయంటే ప్రతి ఒక్కరి చేతిలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, లింక్డ్ఇన్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళని వ్యసనపరులను చేసేసింది. సో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు ఏమైపోయిందంటే ఇది చూస్తూ గడుపుతున్నారు, తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులతో కావచ్చు, వాటితో కావచ్చు. ఆ అవకాశం లేనప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. అంటే మంచి కంటే ఎక్కువ చెడు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ అవినీతి అక్రమాలు లేనటువంటి దేశాలు ఉన్నాయా అంటే అది సాధ్యం కాని పని. వ్యక్తులు ఉన్నారా అంటే సాధ్యం కాదు. ప్రతిరోజు మన దేశంలో కూడా చూస్తూనే ఉన్నాం. మరి లేదా ఇక్కడ అక్రమాలు జరగటం లేదా, అవినీతి జరగటం లేదా, ప్రజలందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? అవేం లేవు కదా. సో ప్రతి దేశంలో జరుగుతున్నది. కానీ ఆ పర్టికులర్ ఇప్పుడు బంగ్లాదేశ్కి వచ్చినప్పుడు అసలు జెన్జీ ఉద్యమం అని అనుకోలేము. అది అనవసరమైన మాట. ఎందుకంటే అక్కడ మతఛాందసవాదంతో ఏర్పడ్డ ఉద్యమం అది. సో కాబట్టి అది ఒక వ్యతిరేకతతో ఏర్పడ్డ ఉద్యమం, క్రియేట్ చేయబడ్డ ఉద్యమం. సో ఇవన్నీ మరి నిజంగా యువత ఏమంటాం దాన్ని అసంతృప్తితో చేసిర్రా అంటే అసంతృప్తి ఏ విధంగా ఉండాలి? నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఉపాధి అవకాశం ఇవ్వలేదని, లేదంటే వాళ్ళకి ఆర్థికంగా దెబ్బతిన్నామని, ఈ విధమైనటువంటి విప్లవం వస్తే అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ అక్కడ రంగం వేరే, జరిగింది వేరే. కానీ ఈరోజు భారతదేశంలో రాహుల్ గాంధీ మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడ కూడా జెన్జీ ఉద్యమం రావాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. సో ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. అంటే దేశంలో అరాచకం సృష్టించడానికి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయా అంటే ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. కానీ ఒకటి ఆలోచిద్దాం, భారతదేశంలో జెన్జీ ఉద్యమం అనేది సాధ్యమవుతుందా అంటే అరాచకం సాధ్యమవుతుందా, విప్లవం సాధ్యమవుతుందా అంటే అరాచకం అది పూర్తి స్థాయిలో మనలాంటి దేశాల్లో సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక బాధ్యతాయుతం అనేటువంటి దేశంగా ఎదిగింది. దీని చరిత్ర ఏదో తాత్కాలికంగా వచ్చిన నేపాల్ లాగానో, తాత్కాలికంగా వచ్చిన బంగ్లాదేశ్ లాగానో, లేదా అన్ని వెస్ట్రన్ కంట్రీస్ కూడా వాటిని మించి మనం లక్షల సంవత్సరాల నుంచి మన దేశం ఉన్నది. సో ఈ దేశంలో ఉన్న యువత ఒక బాధ్యతతోటి తర్వాత ఒక సిద్ధాంతాల కట్టుబడి ఉంటారు. సో వీళ్ళని అరాచకం వైపు మార్చాలని ఎవరి ప్రయత్నం చేసినా అది జరగదు. అలాగే వచ్చి విప్లవం కూడా మన దేశంలో అంత సాధ్యమైన విషయంగా కాదనిపిస్తుంది. తాత్కాలికంగా అక్కడక్కడ వస్తాయి, మనం చెప్పుకుంటాం ఆ రాష్ట్రంలో వచ్చింది, ఈ రాష్ట్రంలో వచ్చింది, ఈ రాష్ట్రంలో, అంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో అవసరాలను బట్టి, వాళ్ళకి జరిగిన అన్యాయాలను బట్టి అక్కడ ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాన్ని పూర్తి స్థాయి విప్లవం దేశవ్యాప్తంగా అలాంటివి వస్తాయని అనుకోలేము. ఎందుకంటే ఇక్కడ అవసరాలకు ఇక్కడ అనుగుణంగా తప్పి వాళ్ళు దేశవ్యాప్తమైనటువంటి వ్యతిరేకతని ఎవరు క్రియేట్ చేసుకోరు. ఎందుకంటే దేశాభిమానం మన దేశంలో చాలా ఎక్కువ, బాధ్యతలు చాలా ఎక్కువ, అన్నీ కూడా మన దగ్గర ఒక సెంటిమెంటల్ యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులలో ఆ అరాచకం కావచ్చు, ఆ క్రిమినల్ యాటిట్యూడ్ కావచ్చు, పేరు పెట్టుకునేది జెన్జీ ఉద్యమం అని చెప్తూ అరాచకాన్ని చేసే వ్యక్తిత్వం మన యువతలో లేదు. అది మనం ఇన్వైట్ చేయదగ్గది. కానీ దీన్ని మారవాలి, దీన్ని అరాచకం వైపు మారవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఒకటి, మన దేశం మొత్తం విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే 150 కోట్ల పాపులేషన్ అయినా
ఒక రాష్ట్రాల సమూహంగా ఇది ఉంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటుంది అంటే డిఫరెంట్ పార్టీలు ఉన్నాయి, డిఫరెంట్ పరిపాలనా వ్యవస్థ ఉంది. అలాగే మన దేశంలో సౌత్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇక్కడ ముఖ్యంగా ఇంజనీరింగ్ వ్యవస్థని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళడం అయి ఉండొచ్చు, విదేశాల నుంచి సంపాదించుకోవడం రావడం అయ్యొచ్చు, అక్కడ స్థిరపడటం అయి ఉండొచ్చు, పోనీ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఐటీ రంగం లాంటి చోట స్థిరపడటం అయి ఉండొచ్చు. ఇది చాలా పెరిగిపోయింది. అలాగే ప్రైవేట్ వ్యవస్థ కూడా చాలా విస్తరించింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి కావాలని కోరుకునే వాళ్ళు ఓ మాదిరిగానే ఉన్నారు తప్పితే అంత యువత కూడా వచ్చి మా గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనుకునే స్థితి ఏర్పడలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా సరే మంచో చెడో తెలియదు, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైపు నచ్చకపోయినా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే తప్పదు, ప్రైవేట్ రంగాన్ని క్రియేట్ చేసుకోకపోతే వీళ్ళు గవర్నమెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఇవ్వలేనప్పుడు నిజంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, జంజీలు విప్లవాలు ఉద్యమాలు లాంటివి ఏర్పడతాయి. కానీ భారతదేశానికి ఆ పరిస్థితులు, ఎందుకంటే ప్రైవేట్ రంగంలోనే అత్యధికమైనటువంటి ఉపాధి రంగం యువతకు ఉంది అన్నప్పుడు వాళ్ళు అది దేశంలో అయి ఉండొచ్చు, పాశ్చాత్య దేశాల్లో అయి ఉండొచ్చు, అంటే ఫారిన్ కంట్రీలో అయి ఉండొచ్చు, వాళ్ళు ఉపాధి వెతుక్కుంటా ఉన్నారు, సెటిల్ అవుతూ ఉన్నారు, అలాగే ఆర్థికంగా బలంగా తయారవుతూ ఉన్నారు. అలాగే సరే నార్త్ ఇండియాలో చూస్తే ఒక భాగం ఐటీ రంగం వైపు వెళ్తూ ఉంది, మరికొన్ని భాగాలు వ్యాపార రంగం వైపు వెళ్తూ ఉన్నారు, మరికొంతమంది వ్యవసాయ రంగంలోనే స్థిరపడతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ బాధ్యతలను అనుసరించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సరే ఇంత పెద్ద దేశంలో మరి ఉద్యోగ కల్పన పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందా అంటే కాదు, ప్రైవేట్ రంగంలో పూర్తి స్థాయి సాధ్యమవుతుందా అంటే కాదు, వ్యవసాయం సాధ్యమవుతుందా అంటే కాదు. అందరూ కూడా తమకున్న అవకాశాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారా? కొంతమంది ఇష్టం ఉండి ఉపయోగించుకోలేరు, కొంతమంది ఇష్టం లేక ఉపయోగించుకోరు. రకరకాలుగా అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఓవరాల్గా అయితే వాళ్ళు ఏదో విధంగా తమ జీవితాలు గడపడానికి అన్ని రకాల విద్యా వ్యవస్థలని, అన్ని రకాల ఉన్న అవకాశాలను వాడుకొని ప్రపంచంలో పర్టికులర్ భారత యువత జీవిస్తూ ఉంది అన్నప్పుడు వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో మనం అనుకోవాలి. సరే విమర్శలు విమర్శిస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. విమర్శ ఎంత ఉత్తమంగా ఉన్నా కూడా విమర్శలు వస్తాయి, విమర్శలు రావని కావు. విమర్శ లేకపోతే సాధ్యం కాని పని. కాబట్టి ఓన్లీ విమర్శించరు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు మీరు చరాచకాన్ని చేయండి జెన్జీ పేరుతో అని కోరడం అనేది అసాధ్యమైన విషయం. ఆ జనరేషన్ డెఫినెట్గా సోషల్ మీడియాకి ఒక విధంగా చాలా వ్యసనంగా తయారైపోయింది. ఇది చాలా ప్రమాదకరమే. అందుకోసమే మన దేశం ఏం చేస్తూ ఉందంటే ఆ సోషల్ మీడియా మనదిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అన్ని దేశాలు ఆ ప్రయత్నం చేయాలి. ఇతర దేశాల సోషల్ మీడియాకి గుప్పిట్లోకి యువతను పంపించినట్లయితే అది లేనాడు ఇలాంటి ప్రమాదకరమైన ఉన్మాదం బయటకు వస్తుంది. మన దేశంలో కూడా మన ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు మన సోషల్ మీడియా రంగాన్ని తీసుకురావాలి. లేదంటే మళ్ళీ అదే ఉన్మాదం ఒక సమయంలో వచ్చే ప్రమాదం ఉండొచ్చు కూడా. అది చాలా ప్రమాదకరం. సో జెన్జీలో కనిపిస్తున్న ముఖ్యమైనటువంటిది ఇది ఒక ప్రమాదకరమైన పరిణామం. తప్పితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు, ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి, ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. మన యువత ఎవరు కూడా ఏమంటుంది దాన్ని నిష్క్రియంగా లేదు, అంటే పని చేయకుండా వ్యర్థమైనటువంటి వాళ్ళతో ఉన్నారా అంటే అలాంటిది ఏమీ లేదు. ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకు ఉంది, ఎవరి జీవిత గమనం మీద వాడు జీవించాలనుకుంటున్నారు, ఏ విధంగా జీవించాలో వాళ్ళకి పక్కా ప్లాన్లు ఉన్నాయి. కాబట్టి దేశం అభివృద్ధి వైపు వెళ్తుందని మనం చెప్పగలుగుతా ఉన్నాం. సో ఇలాంటి సమయంలో రాజకీయ కుట్రలు చేసి జంజీ ఉద్యమాలు రావాలని కోరుకోవడం అనేది మూర్ఖత్వం. అలాగే వచ్చేసి అరాచకాన్ని ప్రోత్సహించడం కూడా చాలా తప్పుడు విషయం. అది భారత యువతకు తెలుసు. అది ఎప్పటికీ ఇలాంటి ఉద్యమాలు, విప్లవాలు, అరాచకాలు ఈ దేశంలో రావు అని బలంగా నమ్మవచ్చు మనం. సో అది సాధ్యం కాదు. భారతదేశం అనేది ఎంతో బాధ్యత కలిగినటువంటి పౌరులు, యువతను కలిగి ఉన్న దేశం కాబట్టి ఇలాంటివి లేవు. ఓకే, మనం పేరు ఏది పెట్టుకున్నా సరే, ఏ జెడ్డో జీనో ఏనో బీనో ఏదైనా పెట్టుకోండి, కానీ ఈ యువత కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పీపుల్. ఎందుకంటే ప్రపంచం మొత్తం చూసినప్పుడు బాధ్యతతో వెలిగేవాళ్ళు, ఓ క్రమశిక్షణతో ఫ్యామిలీ సిస్టమ్ కలిగిన యువత దేశంలోనే ఉంది, మన దేశంలో. కాబట్టి ఇలాంటి వాళ్ళని అరాచకం వైపు, విప్లవాల పేరు మీద దుర్మార్గం వైపు తిప్పే ప్రయత్నాలు అందరూ బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది, వ్యక్తిగత భవిష్యత్తుకి, సమాజ భవిష్యత్తుకు కూడా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.